ఓకే అండి, మరి మెంతితో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లత గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు మెంతితో? మెంతి జీరా రైస్ చేస్తాం. మెంతి జీరా రైస్. ఓకే ఓకే, మరి మేతి జీరా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 3 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నెయ్యా? నెయ్యి. ఓకే, నెయ్యి వేసుకుందాం. అది పేరు ఎండాకాలంలో కూడా పేరుకుందా? లేదు, పేరుకోలే, జస్ట్ పైన కట్టింది అంతే, పైన లేయర్. అదే కదా, నాకు ఒకసారి డౌట్ వచ్చింది. ఎందుకంటే అంటే ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్స్ కి అసలు నేతులు గడ్డ కట్టడాలు, పెరుగులు గట్టిగా పట్టడం ఇట్లాంటివి ఏం లేవు కదా. కోడిగుడ్లు కూడా నూనె లేకుండా ఆమ్లెట్లు వేసేస్తున్నారు. శనగపప్పు, తర్వాత శనగపప్పు వేసుకోవాలి. సో జీరా రైస్ అన్నారు కదా, ఉట్టి జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది? అది లేదండి, కొద్దిగా టేస్ట్ కోసం. ఈ పప్పులు అలా తగులుతుంటే ఎక్కువ వేసుకోవాలి, పప్పులు తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకోవాలి. ఓకే, అంటే బేసిక్ గా మనం బయట జీరా రైస్ అంటే అందులో జీలకర్ర తప్పితే ఏం కనిపించదు కదా. సో నేను అట్లా ఫిక్స్ అయ్యాను అనమాట. కొద్దిగా మినపప్పు. కొద్ది మినపప్పు. ఓకే, సో మేతితో రైస్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఆ మేతి ఫ్లేవర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా రైస్ కి. అలా అవును, హెల్త్ కి మంచిది కదండి. అవును. 4 పచ్చిమిర్చి. ఓకే, సో ఇంకా మన కారం అంతా ఇదేనా? పచ్చిమిర్చి ఘాటు. ఓకే, సో ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఎక్కువగా వేసుకోవాలి. నేను అన్నందుకు ఇంకొంచెం ఎక్కువ ఏమైనా సరే అంతేనా? ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్ లా యాడ్ చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగా వేయించి పౌడర్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది పిల్లలు ఇట్లా కనపడకుండా ఉండాలంటే అలా ట్రై చేయొచ్చు. సో మీ పిల్లలు అన్ని తింటారా చక్కగా పెడితే? తింటారండి. కూరగాయలు ఏమి అవి తింటారు. ఓ నైస్. ఎంత ఇట్లా చేయాలి వాళ్ళకి, ఇలా చేస్తే నచ్చుతుంది. బాక్స్ లోకి కూడా ఇలా ఉండాలన్నమాట. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇవి వెరగా అయిపోతుంది. నెక్స్ట్ వేయించిన జీడిపప్పు. నెక్స్ట్ మెంతి కూర వేసేసారు. ఇద్దరు పిల్లలా మీకు? 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 9th, చిన్న బాబు 5th. పేర్లు ఏంటి? పెద్ద బాబు పేరు హర్షిత్. హర్షిత్. చిన్న బాబు పేరు భార్గవ. బాగుంది. మీరేమైనా వర్క్ చేస్తారా లేకపోతే ఇంట్లో అయినా? ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్ అండి. ముందేం చేసేవాళ్ళు? టీచర్ జాబ్ చేసేదాన్ని. టీచర్గా. మరి ఎందుకు మానేశారు? పిల్లలది నాకు కన్వీనియంట్ టైం కుదరట్లేదు. టీచర్లకు మామూలుగా టైం కుదురుతుంది, కన్వీనియన్స్ గా లేదండి. ప్రైవేట్ స్కూల్స్ లో ఓకే ఓకే, సో అందుకని మానేశారు అనమాట. నైస్ నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? లత గారు? వారు అడ్వకేట్ అండి. పేరేంటి? ఫణిభూషణ్ శర్మ. ఓ నైస్ నైస్. తగినంత సాల్ట్. సో రైస్ కి దీనికి సరిపడా. ఓకే, జాబ్స్ చేసే వాళ్ళకి ఇలాంటి వెరైటీస్ బాగుంటాయి కదా. బాగుంటాయండి, చక్కగా కలుపుకోకుండా చేసేసుకొని పట్టుకు వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇవన్నీ అప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళ టీచర్ గా ఉన్నప్పుడు? బాక్స్ లో పెట్టుకెళ్ళడానికి ఈజీ కదా, పుదీనా రైస్, జీరా రైస్. అవును, అంటే పని కూడా తక్కువగా ఉంది, హడావిడిలో టేస్ట్ కూడా బాగుంటాయి కదా ఇవి. మెంతితో కూడా ట్రై చేస్తుంటాను ఇంట్లో. వెరీ గుడ్. మేము కూడా మేతితో చాలా రకాలు చూపించాం. ఎందుకంటే మీరు 24 hours కూడా పెట్టారు కదా. అవును, చూస్తుంటారా? వెరీ గుడ్. నెక్స్ట్ బాస్మతి రైస్. ఓకే, సో ముందుగా బాయిల్ చేసుకోవాలి. మీ ఇద్దరు ఎప్పటి నుంచి అంటే పరిచయం మీకు ఒకరికొకళ్ళు? చాలా రోజుల నుంచా? మరి ఇప్పుడు ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తున్నారు లత గారు? సరిపోతుందా? సరిపోతుందండి. ఖాళీ టైంలో టీవీ ప్రోగ్రామ్ చూస్తాను. కుకింగ్ అంటే కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ నాకు. సో పొద్దున్నే చేసి ఒక ఇది పంపించాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంకి మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. మళ్ళీ ఆలోచించుకొని మంచి వెరైటీస్. ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏదో అక్కడ నుంచి రాగానే ఏది కనిపిస్తుంది కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడైతే ఆలోచించి చక్కగా అలా రెడీ చేసుకోవచ్చు సీజన్ కి తగ్గట్టుగా. సో ఇట్లా టీవీలో వాటిల్లో చూపించేవన్నీ కూడా కొంచెం నోట్ చేసుకొని ట్రై చేయడానికి ఈజీగా ఉంటుంది.
కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ లైట్గా, కొంచెం ఆ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. ఆ ప్లేట్ ఏదో డెకరేట్ చేసి పెట్టారు. అవునండి, రాజుగారి కాలం చూసి ట్రై చేస్తారా? మా బాబు ట్రై చేశాడు, బాగుంది, ఏదో వెరైటీగా ట్రై చేశాడు. నైస్. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి జీరా రైస్ తయారు చేసే విధానం. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి శనగపప్పు, మినప్పప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. దీనిలో వేయించిన జీడిపప్పు, మెంతి కూర, ఉప్పు, ఉడికించిన అన్నం, ఆమ్చూర్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, మేతి జీరా రైస్ రెడీ.